కీర్తి లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం కొత్తగా వచ్చినటువంటి చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇది సిఆర్పిసి 3+ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి చట్టం. అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమి అనేది మనం నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం సెక్షన్ 221 నుంచి చదువుకున్నాం. పోయిన క్లాస్ మనం 220 వరకు చదువుకున్నాం. 221 నుంచి ఈరోజు చదువుకున్నాం. ఇదేం లేదు, మనం చదువుకుంటున్న చాప్టర్ ఏంటంటే రిక్విజిట్స్. అంటే కేసు ఇనిషియేట్ చేయాలంటే ఏమేమి ఉండాలి, ఫస్ట్ ఏవి ఫుల్ఫిల్ కావాలి, కండిషన్స్ రిక్విజిట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అని చాప్టర్ 15 అందులో భాగంగా చదువుకుంటున్నాం. 2 సెక్షన్లు ఉన్నాయి. ఇంకా ఇవి చూసుకుంటే, అంటే కేసు నడపాలి అంటే ముందస్తుగా ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలి, ఇవి ఉంటేనే ఆ కేసు నడుస్తుంది అని కొన్ని రకాలైనటువంటి కేసులకి ముందస్తుగా ఇవన్నీ జరిగి ఉండాలి. ప్రీ రిక్విజిట్ అంటే ముందుగా ఇవన్నీ జరిగి ఉండాలా అన్న ఇది ఉందన్నమాట. అవి లేకపోతే కేసు నిలవదు. అది చదువుకుంటున్నాం. ఇది 221 వచ్చేసి కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ గురించి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 67 ఆఫ్ బిఎన్ఎస్. 67 ఆఫ్ బిఎన్ఎస్ అంటే ఏంటి అనుకున్నప్పుడు మనకు ఏమి ఇచ్చారంటే, సెక్షువల్ ఇంటర్కోర్స్ బై హస్బెండ్ అపాన్ హిస్ వైఫ్ డ్యూరింగ్ సెపరేషన్ ఇచ్చారు. Who has sexual intercourse with his own wife who is living separately, whether under decree of separation or otherwise, without her consent, shall be punished with imprisonment of either description for a term which shall not be less than 2 years అని చెప్పేసి ఇచ్చారు. సపరేషన్, మామూలుగా సపరేషన్ అన్నది ఒక రెమెడీ ఉంది కదా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో. మనకి ఎన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి మనకు? RCR, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, డైవోర్స్, తర్వాత జ్యుడిషియల్ సెపరేషన్ అలా అనమాట. కోర్టు డిగ్రీ ద్వారా ఆమె కానీ వేరే రకంగానే ఆమె విడిగా ఉంటున్నప్పుడు ఆమె కన్సెంట్ లేకుండా ఆమెతో సెక్స్ చేశారనుకోండి, అప్పుడు సెక్షన్ 67 కింద పనిషబుల్ అవుతారు అని చెప్తున్నారు. అటువంటి సందర్భంలో వేర్ ది పర్సన్స్ ఆర్ ఇన్ మ్యారిటల్ రిలేషన్షిప్ ఎక్సెప్ట్ అపాన్ ప్రైమా ఫేసి సాటిస్ఫాక్షన్ ది ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ ది అఫెన్స్ upon a complaint having been filed or made by the wife against the husband. ఇవి ఉంటేనే, ఇలా తృప్తి చెందితేనే కోర్టు ఆ కేసుని కాగ్నిజెన్స్ తీసుకోవాలి. కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటే ఏం లేదు, కేసు ఫ్యాక్ట్స్ అన్ని చదివి ఎస్ అన్ అఫెన్స్ ఇస్ మేడ్ అవుట్, ఒక నేరం అయితే జరిగింది, మనం చర్య తీసుకోవాలి అని మేజిస్ట్రేట్ గారు లేదా కోర్టు అనుకోవడము, గుర్తించడము కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటారు. కాగ్నిజెన్స్ తీసుకున్న వెంటనే ఏమిస్తారు, దానికి ఆ ఫైల్లోకి తీసుకుంటారు. టేకన్ ఆన్ ఫైల్ అని చాలా చోట్ల మీరు విని ఉంటారు. టేకన్ ఆన్ ఫైల్ కానీ లేదా దానికి సిసి నంబర్ కానీ ఇంకో నంబర్ కానీ ఇవ్వడం అంటే జరుగుతుంది. అదే కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటే నేరాన్ని గుర్తించడం, కేసు యొక్క ఫ్యాక్ట్స్ ని చదివి నేరం జరిగింది అని దాని యొక్క గుర్తించడం, అఫెన్స్ అని గుర్తించడం కాగ్నిజెన్స్ తీసుకోవడం అని అంటారు అనమాట. అఫెన్స్ జరిగిందని ఎప్పుడైతే గుర్తిస్తుందో ఇంకా నేరం చేసిన వాళ్ళని శిక్షించాలి అని కోర్టు డిసైడ్ చేస్తుంది. దాని క్రమంలో ఎంక్వైరీ, ట్రయల్ అవన్నీ జరుగుతాయి, అది వేరే విషయం. కానీ ఈ పర్టికులర్ అఫెన్స్ కి, అంటే విడిగా ఉంటున్న భార్యతో ఆమె సమ్మతి లేకుండా సెక్స్ చేసినటువంటి అఫెన్స్ విషయంలో మనకు కోర్టు ఏం చేయాలంటే ప్రైమా ఫేసి సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఇవి ఉండాలి ఖచ్చితంగా. ఇవంటూ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రైమా ఫేసి ఇక్కడ ఎక్సెప్ట్ అపాన్ ప్రైమా ఫేసి సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. ఇవి ఎస్ నిజమేనా కాదా, ప్రాథమికంగా అనిపిస్తుందా అన్నది కూడా కోర్టు చూడాలి. ఫస్ట్ చెప్పింది అయితే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది చూసిన తర్వాత ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే విచ్ కాన్స్టిట్యూట్ ది అఫెన్స్, ఈ ఫ్యాక్ట్స్ విన్న తర్వాత ఈ నేరం జరిగిందా లేదా అన్న దాని గురించి కోర్టు ప్రైమా ఫేసిగా సాటిస్ఫై అయిన తర్వాతనే ఆ కేసు కాగ్నిజెన్స్
తీసుకోవాలి. మామూలుగా ఊరికే కంప్లైంట్ ఫైల్ టెక్నాన్ ఫైల్ అని రాయకుండా ఈ విషయం అయితే రాయాలి. మీరు రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత మేసేట్లయినా అనేట్లయితే ఈ విషయం అయితే రాయాలి. ఏంటి, పెరుగు ది కంప్లైంట్ పెరుగు చేశాము, ఎగ్జామ్ ది కంప్లైంట్ అని చెప్పేసి ఐ సాటిస్ఫై దట్ ప్రైమా ఫేసి cases made out constituting the offense of section 67 against the husband అని చెప్పేసి చదివాను. కేసు ఫ్యాక్ట్స్ అన్ని చూసాము, ఆ కంప్లైంట్ కూడా విచారించాను. తర్వాత నేను ప్రైమా ఫేసి కేసు మేడౌట్ అయిందని తృప్తి చెందాను. ఈ 67 అఫెన్స్ మేడౌట్ అయిందని చెప్పేసి తృప్తి చెందాను, సాటిస్ఫైడ్ అని మీరు ఆ డాకెట్ పైన రాసిన తర్వాతనే కాగ్నియన్స్ తీసుకోవాలి. మామూలుగా అన్ని కేసులకి కాగ్నియన్స్ ఎలా తీసుకుంటారంటే కాగ్నియన్స్ అండర్ సెక్షన్ సో అని ఒక సెక్షన్ అన్ని రాసుకుంటూ వెళ్తారు. అంతవరకే 2 లైన్లు ఉంటుంది. మీకు ఈ కాగ్నియన్స్ తీసుకునే ఆర్డర్ ఎక్కడ ఉంటుంది అంటే, మీ కోర్టులో వెళ్ళి చూడండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంటారు కదా, పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా, ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ పైన ఒక షీట్ ఉంటుంది టాప్లో. మనకిచ్చే కాపీలు కాదు, కోర్టులో వాళ్ళు దాఖలు చేసే దానిపైన ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్లో ఆ ఛార్జ్ షీట్తో పాటు ఎంక్లోజర్స్ ఏమేమి ఉన్నాయని పోలీసులంతా ఒక లిస్ట్ లాగా రాసుకుంటారు. అక్కడే జడ్జి గారు కాగ్నియన్స్ అండర్ సెక్షన్ సో అని చెప్పి రాసి సైన్ చేసి ఉంటారు, ఒక 2 లైన్లు. ఒకసారి చూడండి, అది మనకు అలవాటు చేసుకోవాలి. అంటే కోర్టు ఏ సెక్షన్ కాగ్నియన్స్ తీసుకుంది అని చెప్పేసి, అంటే పోలీస్ వాళ్ళు ఏదైనా సెక్షన్ పెట్టనివ్వండి, కానీ కోర్టు ఏ సెక్షన్ గుర్తించింది, ఏ నేరాలను గుర్తించింది కాగ్నియన్స్ తీసుకుందని కూడా మీరు తెలుసుకోవాలి అంటారు. అంటే కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, పోలీసు వాళ్ళు కొన్ని సెక్షన్లు పెట్టినా కూడా ఆ సెక్షన్ కోర్టు పరిగణించదు, వదిలేస్తుంది. కాగ్నియన్స్ కొన్ని సెక్షన్ల మటుకే తీసుకుంటుంది. ఇది జరుగుతుంది, మీరు జరగదు అనుకోవద్దండి. అంటే పోలీసులు ఏ సెక్షన్ పెట్టినా కూడా కోర్టు ఒప్పుకుంటుందని మాత్రం పొరపాటుగా అనుకో. ఛార్జ్ షీటు అవన్నీ చూసిన తర్వాత ఏ కేసు మేడౌట్ అవుతుందో, ఏ సెక్షన్ల కింద ఆ కేసు నిలుస్తుందో, బయటపడుతుందో అవి మాత్రమే కాగ్నియన్స్ తీసుకుంటుంది. మిగతావి కోర్టు కాగ్నియన్స్ తీసుకోదు. అది గుర్తించండి. అలా జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ పర్టికులర్ 221 ప్రకారం వచ్చేసి స్పెసిఫిక్ గా ఒక 67 ఆఫ్ ది బిఎన్ఎస్, ఈ భార్యాభర్త మధ్య, విడిగా ఉంటున్న భార్యాభర్తల మధ్య ఆమె సమ్మతి లేకుండా సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే ఆమె కంప్లైంట్ ఇస్తే, ఏమంటే వాళ్ళిద్దరు కలుసుకుంటే ఎవరికి నష్టం ఉండదు. ఆ వైఫ్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ మీకు రాశారు చూడండి, కంప్లైంట్ హ్యావింగ్ బీన్ ఫైల్డ్ ఆర్ మేడ్ బై ది వైఫ్ అగైన్స్ట్ ది హస్బెండ్ అన్నారు కదా. ఇది ఇలా ఉంటే నా వైఫ్ ఇస్తేనే కంప్లైంట్, ఎవరో బయట వాళ్ళు ఎవరో ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఇలా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి ఒకసారి, చార్ట్ షీట్ ఫైల్ చేసినప్పుడు పైన షీట్ లోనే కాగ్నియన్స్ తీసుకున్నటువంటి ఆర్డర్ మేజిస్ట్రేట్ గారు రాసుకుంటారు. రాసుకున్నప్పుడే మీకు ఆ రోజే క్యాలెండర్ కేసు నంబర్ ఇస్తారు, సిసి నంబరు మీకు ఇస్తారు. క్యాలెండర్ కేసు అంటే ఏముండదు, ప్రతి ఇయర్ కి సీరియల్ నంబర్ ఇచ్చుకుంటే వెళ్తారు కేసుకి. అంటే ఇప్పుడు మీకు సిసి నంబర్ 230/2015 ఉందనుకోండి, సేమ్ సిసి నంబరే 2016 సంవత్సరం కూడా ఉంటుంది, 2017 కూడా ఉంటుంది. అలాగే ఒక్కొక్క క్యాలెండర్ ఇయర్ కి ఒక్కొక్క ఇది పెట్టుకుంటూ వెళ్తారు, ఒక నంబర్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అది సిసి నంబర్ క్యాలెండర్ కేసు. ఇది దీనికి కరస్పాండింగ్ ఓల్డ్ సెక్షన్ వచ్చేసి 198B ఆఫ్ సిఆర్పిసి అని ఇచ్చారు. ఇది పర్టికులర్ అఫెన్స్ 67 ఆఫ్ బిఎన్ఎస్ అఫెన్స్ కి సంబంధించి. ఇంకా పోతే 222 అని చెప్పేసి ప్రాసిక్యూషన్ ఫర్ డిఫమేషన్. డిఫమేషన్ అంటే తెలుసు కదా మీకు, పరువు నష్టం కలిగించడం. దానికి సంబంధించి ప్రాసిక్యూషన్. ఇది క్రిమినల్ సైడ్. సివిల్ సైడ్ ఏమొస్తుంది? సివిల్ సైడ్ దేనికోసం వేస్తాం? పరువు నష్టం దావా. సివిల్ సైడ్ దేనికోసం వేస్తాం? పరువు నష్టం దావా వేస్తాము, డిఫమేషన్ సూట్ వేస్తాము. ఏమి రిలీఫ్ అడుగుతాము అంటున్నాం? డ్యామేజెస్, కాంపెన్సేషన్ కాదు. ఎవరో రాశారు నష్టపరిహారము, పరువు నష్టం కోసం నష్టపరిహారము
ఇది డ్యామేజెస్ నష్టం కలిగిందని చెప్పేసి దాన్ని ఇచ్చాడు. కొంతమంది కొన్ని కోట్ల రూపాయలకు కూడా వేస్తూ ఉంటారు మనకి అని చెప్పేసి. అది సివిల్ సైడ్. క్రిమినల్ సైడ్ వచ్చేసరికి మన ప్రేయర్ ఏముంటుందంటే పనిష్ ది అక్యూజ్డ్ అకార్డింగ్ టు లా అని చెప్పేసి మన ప్రేయర్ అయితే ఉంటుంది. మరి డిఫమేషన్ కేసు ఎలా పెట్టాలి అన్న ఇదికి వచ్చినప్పుడు నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజన్స్. ఇచ్చురా no court shall take cognizance of an offense punishment set 356 of BNS except upon complaint made by some person aggrieved by the offense. Every one complaint made by some person aggrieved by the offense. Some person అంటే ఎవరు మామూలుగా ఎవరికి అగెన్స్ట్ గా డిఫమేషన్ అయిందో వాళ్ళ కాదు. సమ్ పర్సన్ అగ్రీవ్డ్ బై ద అఫెన్స్. ఆ సమ్ పర్సన్ ఎవరు అన్నది వస్తే మీకు చాలా చోట్ల మీరు చూసుంటారు. వాళ్ళు ఇలా అన్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా నాయకుడు తిట్టారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. ఎవరా అలా ఇస్తుంటారు. 356 వచ్చేసి డిఫమేషన్ లో కూడా కావాలి. కొద్ది మంది గురించి డిఫమేషన్ వాళ్ళే వచ్చి ఇవ్వాలని చెప్పేసి 356 డిఫమేషన్ దీని గురించి సమ్ పర్సన్ అగ్రీడ్ బై దెమ్ అంటే చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఆయన ఉద్దేశించి బ్యాడ్ కామెంట్స్ ఏమైనా చేశారనుకోండి, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వలేడు కదా, చనిపోయిన ఆయన ఇస్తారా? లేదు సార్, ఇవ్వలేడు. ఆయనకు సంబంధించిన బంధువులు, ఆయన అభిమానులు ఎవరో మా మనోభావాలు దెబ్బతిన్నాయి, డిఫెండ్ చేశారు మా నాయకుడిని చెప్పేసి వాళ్ళే సమ్ పర్సన్ అగ్రీడ్ బై ది అఫెన్స్. అంటే సేమ్ పర్సన్ ఉండక్కర్లా. ప్రొవైడెడ్ దట్ వేర్ such person is child, ఆ పర్సన్ వచ్చేసి చైల్డ్ అనుకోండి, లేదా ఆర్ ఈస్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, ఆర్ ఈస్ హ్యావింగ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఆర్ ఈస్ ఫ్రమ్ సిక్నెస్ ఆర్ ఇన్ఫర్మిటీ అనేబుల్ టు మేక్ అ కంప్లైంట్ అంటే ఫిర్యాదు చేయడానికి వాళ్ళు అనేబుల్ ఉన్నారనుకోండి వీళ్ళంతా. లేదు, ఉమెన్ ఉందనుకోండి, ఉమెన్ హూ అకార్డింగ్ టు ది లోకల్ కస్టమ్స్ ఆఫ్ మైనర్స్ ఆర్ నాట్ టు బి కంపేర్డ్ టు అపేర్ ఇన్ పబ్లిక్ లో అపేరు, వాళ్ళ సంప్రదాయ ప్రకారం వాళ్ళు పబ్లిక్ లో అపేర్ కాకూడదు. అలాంటి పరిస్థితి సమ్ అదర్ పర్సన్ మే, ఈ సమ్ అదర్ పర్సన్ వేరే, మళ్ళీ ఇక్కడ సమ్ పర్సన్ అగ్రీడ్ బై ద అఫెన్స్ వేరే. ఇక్కడ రెండుకి తేడా ఉంటుంది. సమ్ అదర్ పర్సన్ మే విత్ లీవ్ ఆఫ్ ది కోర్టు పర్మిషన్ తో మేక్ ఎ కంప్లైంట్ ఆన్ హిస్ ఆర్ హర్ బిహాఫ్. అతని లేదా ఆమె తరఫున కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. నేను కంప్లైంట్ అన్నప్పుడు మీ మధ్యలో ఏం రావాలి? మీ మనసులో ఇది కంప్లైంట్ ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ గారికి ఇవ్వాల్సింది, పోలీస్ స్టేషన్ లో కాదు అన్నది మీరు బాగా గుర్తుపెట్టి. కంప్లైంట్ అన్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకే ఇవ్వాలి, మేజిస్ట్రేట్ గారికే ఇవ్వాలన్నమాట, పోలీస్ స్టేషన్ లో కాదు. నెక్స్ట్, నాట్ విస్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ దిస్ సంహిత, ఈ సంహితలో ఏవి చెప్పబడి ఉన్నప్పటికీ when any offense falling under section 356 of the BNS is alleged to have been committed against a person who at the time of such commission ఆ నేరం జరిగినప్పుడు ఎవరికి అగెన్స్ట్ గా నేరం చేశారో ఆ వ్యక్తి ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ వ్యక్తి రాష్ట్రపతి కానీ లేదా ఉపరాష్ట్రపతి కానీ లేదా ఒక స్టేట్ యొక్క గవర్నర్ కానీ లేదా యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతానికి పరిపాలకుడు అడ్మినిస్ట్రేటర్ కానీ ఆర్ ఏ మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ కేంద్ర మంత్రి కానీ లేదా రాష్ట్ర మంత్రి కానీ యూనియన్ టెరిటరీకి చెందినటువంటి మంత్రి కానీ, లేదు ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ సర్వెంట్ ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ది యూనియన్ ఆర్ ఆఫ్ ఎ స్టేట్. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహారాలు చూసేటువంటి పదవిలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్, ఆ ఉద్యోగంలో ఏ పబ్లిక్ సర్వెంట్ అన్నా కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ కండక్ట్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ పబ్లిక్ ఫంక్షన్స్, అంటే వాళ్ళు తమ విధులు నిర్వర్తించే క్రమంలో ఇది వచ్చిందనుకోండి, పర్సనల్ కాదు, అంటే వాళ్ళ డ్యూటీకి సంబంధం ఉండాలి. వాళ్ళు డ్యూటీ చేసే విషయంలో ఇలా డిఫమేషన్ అనే క్వశ్చన్ అరైజ్ అయిందనుకోండి,
అలాంటప్పుడు ఏ కోర్ట్ ఆఫ్ సెషన్ మే టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సచ్ అఫెన్స్ వితౌట్ ది కేస్ బీయింగ్ కంప్లీట్ అపాన్ ఎ కంప్లైంట్ రేటింగ్ మేడ్ బై ది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు చూడండి, మామూలుగా ప్రతి కేసు లోయర్ కోర్టు నుంచి అంటే జేఎఫ్సిన్ కోర్టు నుంచే పై కోర్టుకి కమిట్ అవుతుంది, కోర్ట్ ఆఫ్ సెషన్ కి కమిట్ అవుతుంది. అంటే కాగ్నిస్ తీసుకుని దానికి ఒక నంబర్ ఇచ్చి కేసు ఏది మేడౌట్ అయింది అని చెప్పేటువంటి అధికారం అంతా మేజిస్ట్రేట్ గారికి ఉంటుంది. ఇక్కడ నుంచే వెళ్ళాలి. మామూలుగా మర్డర్ కేసు అయినా సరే, కిడ్నాప్ కేసు అయినా సరే మొదట జేఎఫ్సిన్ కోర్టుకే ఎఫ్ఐఆర్ వస్తుంది, రిమాండ్ జేఎఫ్సిన్ కోర్టులోనే ఇస్తారు. బెయిల్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత జామీన్లు కూడా మామూలుగా జేఎఫ్సిన్ కోర్టులోనే పెడతారు. ఇదైన తర్వాత పిఆర్సీ ఛార్జ్ షీట్ కోర్టులోనే ఫైల్ చేస్తారు, జేఎఫ్సిన్ కోర్టులోనే. మేజిస్ట్రేట్ గారు దానికి ఒక పిఆర్సీ నంబర్ అంటే ఇస్తారు. పిఆర్సీ నంబర్ ఇచ్చిన తర్వాత ముద్దాయిలందరూ మొదటి వాయిదాకు సమన్లు పంపించినప్పుడు ఇలా హాజరయ్యాక వాళ్ళకి కేసు పేపర్స్ అయితే సప్లై చేస్తారు. చేసి ఈ కేసుని ఇప్పటి నుంచి పలానా కోర్టుకు కమిట్ చేస్తున్నాము, మీకు విచారణ అక్కడ జరుగుతుందని చెప్తారు. అది కమిట్ చేయడం అనమాట. కానీ ఈ పర్టికులర్ అఫెన్స్ అంటే ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ ఇందాక చదువుకున్నాం కదా, వీళ్ళందరి విషయంలో డైరెక్ట్ గా సెషన్స్ కోర్ట్ ఆఫ్ సెషన్ నుంచి కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే ఆ కేసు దానికి కమిట్ చేయబడకపోయినా సరే మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఎక్కడ ఫైల్ చేయొచ్చు, కోర్ట్ ఆఫ్ సెషన్స్ లో, కోర్ట్ ఆఫ్ సెషన్ లో ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేయాలి కంప్లైంట్? పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇది గమనించాలి. క్వశ్చన్ అడిగినా కూడా ఇది వస్తుంది. ఈ డిఫమేషన్ అఫెన్స్ గురించి కంప్లైంట్ ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలని క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కోర్ట్ ఆఫ్ సెషన్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసినప్పుడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పేసి ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరి విషయంలో ఇది ఇష్టం లేదా వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ అవి గుర్తుంటాయి ఈజీగా ఈ విషయంలో. కాబట్టి ఇది స్పెసిఫిక్ గా అంటే ఈ డిఫమేషన్ కి సంబంధించి సమ్ పర్సన్ అగ్రీడ్ బై ద అఫెన్స్ మాత్రమే ఇవ్వాలా. ఈ చైల్డ్, ఉమెన్, ఇంకా ఇన్ఫర్మేటివ్ ఉన్న వాళ్ళ విషయంలో కోర్టు పర్మిషన్ వాళ్ళు కోర్టుకు రాలేని పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళు వాళ్ళ తరఫున కోర్టు పర్మిషన్ తీసుకొని సమ్ అదర్ పర్సన్ కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ అనేది ఒకటి డిఫమేషన్ విషయంలో. ఈ పర్టికులర్ వీళ్ళందరి విషయంలో అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మ్యాజిస్ట్రేట్ కోర్టులో కాకుండా డైరెక్ట్ గా కోర్ట్ ఆఫ్ సెషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అక్కడ ఆ కోర్టు దానికి కమిట్ చేయకపోయినా సరే కాగ్నిజెన్స్ అయితే తీసుకుని నంబర్ అయితే ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇలా ఇప్పుడు మనకు డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ తీసుకునే అఫెన్స్ లో ఏమేమి వచ్చాయి ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో మీకు ఎస్సీ ఎస్టీ కేసు ఉంది కదా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు అవి డైరెక్ట్ గా అక్కడే ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ కి పోక్సో యాక్ట్ ఉంది కదా, అవి స్పెషల్ కోర్ట్స్ వాళ్ళకి డైరెక్ట్ గా కాగ్నిజెన్స్ తీసుకున్న పవర్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కంప్లైంట్ గురించి అనుకున్నాం. అలాంటి కంప్లైంట్ ఎవరీ కంప్లైంట్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 2 అంటే ప్రెసిడెంట్ వాళ్ళకి సంబంధించింది షల్ షెట్ ఫోర్ ది ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ ది అఫెన్స్ అలెజ్డ్, ది నేచర్ ఆఫ్ సచ్ అఫెన్స్ అండ్ సచ్ అదర్ పర్టికులర్స్ యాజ్ ఆర్ రీజనబుల్లీ సఫిషియెంట్ టు గివ్ నోటీస్ టు ది అక్యూజ్డ్ ఆఫ్ ది అఫెన్స్ అబ్జెక్టివ్ ఆఫ్ కమిటెడ్ బై హిమ్. మరి ఊరికే తూతూ మంత్రంగా రాయకుండా ఫ్యాక్ట్స్ అన్ని రాయాలి. ఆ షల్ అంటే ఖచ్చితంగా రాసే తీరాలి. ఎలా అంటే ఇక్కడ షల్ అని ఇచ్చారు కదా, మీకు షల్ అని ఇచ్చారు కదండి. షల్ షెట్ ఫోర్ ది ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ అఫెన్స్ అలెజ్డ్. ఊరికే మీరు 222 నేరం చేశారు, 356 బిఎన్ఎస్ కింద నేరం చేశారు అని చెప్పేసి చెప్తే సరిపోదు. ఏమన్నారు, ఎలా అన్నారు, దానివల్ల ఏమైంది, ఈ ఫ్యాక్ట్స్ అన్ని రాయాలి. ఫ్యాక్ట్స్ విచ్ కాన్స్టిట్యూట్ అఫెన్స్. ఒక నేరం జరిగింది అని ఇది కావాలంటే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా అందరూ ఖచ్చితంగా రాయాలి. ఇలా జరిగింది అని చెప్పేసి అవన్నీ దాంట్లో రాయాలి. తర్వాత నేచర్ ఆఫ్ సచ్ అఫెన్స్ దాని స్వభావం కూడా రాయాలి. మరి అదర్ పర్టికులర్స్ యాజ్ రీజనబుల్లీ సఫిషియెంట్ టు గివ్ నోటీస్ టు ది అక్యూజ్డ్. తెలియాలి కదా ముద్దాయికి, అసలు వాడు ఏమన్నాడో ఎప్పుడన్నాడో మర్చిపోయి ఉంటాడు. ఇవన్నీ అతను గుర్తు చేసి ఓహో ఇలా జరిగిందా అని ముద్దాయికి అనిపించేలా అంత వివరాలు అందులో మనం రాయాలి, ఆ కంప్లైంట్ లో రాయాలి. తర్వాత
no complaint on subsection 2 shall be made by public prosecutor except with the previous sanction. State government యొక్క previous sanction లేకుండా, consent is different from sanction లేకుండా చేయకూడదు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు అంటే ఇన్ ది కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ ఆర్ హాస్ బీన్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఆర్ మినిస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్. స్టేట్ కి సంబంధించి గవర్నర్ కానీ మినిస్టర్ కానీ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ లేకుండా మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయలేరు. ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ అదర్ పబ్లిక్ సర్వెంట్ ఎంప్లాయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది అఫైర్ ఆఫ్ ది స్టేట్, అక్కడైనా సరే ఆ స్టేట్ గవర్నమెంట్ ఇది శాంక్షన్ అయితే కావాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అంటే ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఎనీ అదర్ కేసు. ఈ రెండు తప్ప మిగతా ఏ అదర్ కేసులు అయినా సరే ఈ రెండు తప్ప మిగతా వాటిలో అంతా ఎవరిది అంటున్నారు? ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని జరుగుతుంది ఇన్ ఎనీ అదర్ కేసు. మిగతా వాటి విషయంలో అంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రీవియస్ శాంక్షన్ అవసరం. నేను మొన్న క్లాస్లో అడిగాను, ఇలా శాంక్షన్ టు ప్రాసిక్యూట్ అని ఉండాల్సినటువంటి ప్రత్యేక చట్టాలు నేను ఇంతకుముందు చెప్పాను, అవి చెప్పండి అని అడిగాను. ఎవరు ఆన్సర్ చెప్పండి. ఆ చట్టాల కింద కేసు అదొకటి. ఇంకా చెప్తాను, అది కూడా చెప్తాను తర్వాత. నో కోర్ట్ ఆఫ్ సెషన్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ సబ్జెక్ట్ టు unless the complaint is made within 6 months from the date on which the offence is alleged to have been committed. Yes. అయిందా? అది ఎన్ని రోజులు టైం ఇచ్చారు? 6 months, sir. 6 months ఇచ్చారు. 356 అఫెన్స్ కి శిక్ష ఎంత ఉంది? డిఫమేషన్ కి పనిష్మెంట్ ఎంత ఉంది అంటే చూసి చెప్పండి తొందరగా. 353 సార్. 356 భారతీయ న్యాయ సంహిత. నేను బుక్ పెట్టుకోండి సమయం చెప్పాను. Simple imprisonment for 2 years or fine or both are community service. అవును కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు దీనికి రండి. మనకు 468 సిఆర్పిసి ఉంది కదా, 468 సిఆర్పిసికి ఆ కంపారిటివ్ టేబుల్లో ఏమి ఇచ్చారు? 468కి మనకు కరస్పాండింగ్ న్యూ సెక్షన్ ఏముంది? బిఎన్ఎస్ఎస్ లో 514కి రండి. 514 చెప్పండి అమ్మా, ఎంత ఉంది లిమిటేషన్ అక్కడ? 2లో 514 2 ఏం రాస్తారు? ది పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షాల్ బి 6 months if the offence is punishable with fine only, 1 year if the offence is punishable with imprisonment for a term not exceeding 1 year, 3 years if the offence is punishable with imprisonment for a term exceeding 1 year but not exceeding 3 years. ఇక్కడ ఎంత ఇచ్చారు? 3 years ఎంత టైం ఇచ్చారు? if the offence is punishable with imprisonment for a term exceeding 1 year, సంవత్సరానికి మించి ఉండాలి. 3 years కి మించకుండా ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు టైం మీకు కాగ్నిజెన్స్ తీసుకోవడానికి? 1 year, sir. 1 year. 1 year. 3 years, sir. 3 years. 3 years ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఈ సెక్షన్ మనకి? 6 months only. 6 months. కాబట్టి అది ఇది మీరు కంపేర్ చేసుకుంటా రావాలి. దానికి ఇవి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఇంకొకటి, దీనికంటే ముందు కూడా నేను ఒకటి చెప్పాను, దానికి కూడా 468కి అది ఒక మినహాయింపు, అది కూడా మీరు గమనించుకోవాలన్నమాట. నెక్స్ట్
nothing in this section shall affect the right of person against whom the offence is alleged to have been committed to make a complaint in respect of that offence before a magistrate having jurisdiction or the power of such a magistrate to take cognizance of offence upon such a complaint. మళ్ళీ ఇక్కడ కొత్తగా ఏమి ఇచ్చారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? పైన వచ్చేసి కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు? గవర్నర్ దానికి సంబంధించి కంప్లైంట్ ఎవరు ఇస్తున్నారు రైటింగ్ లో? ఇక్కడ మటుకు అగ్రీడ్ పర్సన్ అంటే క్లియర్ గా పర్సన్ అగేన్స్ట్ హూమ్ ద ఆఫెన్స్ ఈస్ అలెజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్. అంటే గవర్నర్ గారే డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, మేజిస్ట్రేట్ గారికి ఇవ్వచ్చు. అప్పుడు మేజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ సెక్షన్ లో ఏమున్నప్పటికీ దాన్ని అయితే ప్రభావితం చేయొచ్చు. ఏ పర్సన్ కి అగెన్స్ట్ అయితే నేరం చేయబడిందో ఆ పర్సన్ వచ్చేసి మేక్ ఎ కంప్లైంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అఫెన్స్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ హ్యావింగ్ jurisdiction or the power of such magistrate to take cognizance of the offence of such a complaint. వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ ను కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. మేజిస్ట్రేట్ గారు కూడా కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు. పొరపాటు ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అయిందా? దీనికి కరెస్పాండింగ్ వచ్చేసి మనకి సెక్షన్ 199 సిఆర్పిసి. పక్కన మీరు పెన్సిల్ తో కొత్త బుక్ లో పెన్సిల్ తో పక్కన రాసుకుంటూ వెళ్తే మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ 16 కంప్లైంట్స్ టు మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ గారికి ఇచ్చేటువంటి ఫిర్యాదు. మీరు మామూలుగా మనం జనరల్ గా వాడుక భాషలో ఏం మాట్లాడుతున్నాం? ప్రైవేట్ కంప్లైంట్స్ అని అంటాం, లేదా సరే ఎవరో మ్యూట్ చేసుకోరా ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోరా ప్లీజ్. జయలక్ష్మి గారు. ఈ చాప్టర్ కింద వచ్చేసి మనకు సెక్షన్ 223 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు మనం దీనికి కరెస్పాండింగ్ వచ్చేసి 200 అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఇది కదా 200 సెక్షన్ 200 ఆఫ్ సిఆర్పిసి లో మనం ప్రైవేట్ కంప్లైంట్ అని దాఖలు చేసి రావాలి. అది మనకి ఇప్పుడు 223 అయింది. 223 కింద ఎగ్జామినేషన్ కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారుని ఎగ్జామిన్ చేసేది ఎలా అన్నప్పుడు మీకు దాని గురించి ఈ సెక్షన్ జరుగుతుంది. ఇంతకుముందు లేనిది ఒకటి ఇందులో ఇన్సర్ట్ చేశారు. దానివల్ల మనకు చాలా అడ్వకేట్స్కి చాలా నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, ఏ మేజిస్ట్రేట్ హ్యావింగ్ jurisdiction బై టేకింగ్ కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు ఆ మేజిస్ట్రేట్కి jurisdiction అంటూ ఉండాలి. అంటే పరిధి, అతను విచారణ చేసేటువంటి పరిధి అయితే అతనికి ఉండాలి. jurisdiction ఆన్ అఫెన్స్ ఆన్ కంప్లైంట్ ఫిర్యాదు వస్తే దానిపైన అసలు చర్య తీసుకునే jurisdiction ఉన్న మేజిస్ట్రేట్ ఏం చేయాలట? షెల్ ఎగ్జామ్, ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసే తీరాలి. షెల్ అంటే ఖచ్చితంగా చేసే తీరాలి. అపాన్ ఓట్ అంటే ప్రమాణం చేయించి ఎగ్జామిన్ చేయాలి. ఎవరిని? ది కంప్లైంట్, ఫిర్యాదుదారుని ఎగ్జామిన్ చేయాలి. అండ్ ది విట్నెసెస్ ప్రజెంట్, ఒకవేళ సాక్షులు కూడా ప్రజెంట్ ఉంటే వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయాలి. అండ్ ది సబ్స్టెన్స్ ఆఫ్ సచ్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి సారాంశం ఏదైతే ఉందో దాన్ని షాల్ బి రెడ్యూస్డ్ టు రైటింగ్, దాన్ని రాతపూర్వకంగా అయితే రాయాలంటే వాళ్ళు ఏం చెప్తారో అదంతా అయినా రాసుకోవాలి రాతపూర్వకంగా అని చెప్పి చెప్పారు. అండ్ షాల్ బి సైన్ బై ది కంప్లైంట్స్, ఫిర్యాదుదారుడు అండ్ ది విట్నెసెస్, సాక్షులు ఉంటే సాక్షులు, అండ్ ఆల్సో బై ది మేజిస్ట్రేట్. వీళ్ళందరూ దాంట్లో సంతకం అయితే చేయాలి. మామూలుగా దీన్ని స్వోర్న్ స్టేట్మెంట్ అని వాడుక భాష స్వోర్న్ స్టేట్మెంట్ అని అంటుంది. అంటే ప్రైవేట్ కంప్లైంట్ ఏమో కానీ ఇచ్చేది ఆ కంప్లైంట్ చూసి దాన్ని ఒకసారి చూస్తారు. చూసిన తర్వాత ఫార్ రికార్డింగ్ స్వోర్న్ స్టేట్మెంట్ అని ఒక వాయిదా ఇస్తారు. ఫార్ రికార్డింగ్ స్వోర్న్ స్టేట్మెంట్, ఆ రోజు నువ్వురా నీ తరపున సాక్షి వస్తే తెచ్చుకుంటారా అని చెప్తారు. అప్పుడు ఈయన బోనెక్కి ఈయన ఫిర్యాదులో ఉన్నటువంటి విషయాలని మళ్ళీ ఇంకోసారి అతనితో చెప్పిస్తారు. అడ్వకేట్ గారు చెప్పిస్తే మేజిస్ట్రేట్ గారు రాసుకుంటారు. మేజిస్ట్రేట్ గారు మీరు మరి 223 వచ్చేసి సెషన్స్ కోర్టుకి సమానం ఉండదు. ఉంటుందా ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి? హలో
హలో సార్ సార్ ఎందుకు ఎవరు పలకరు? సార్, చెప్పండి నేను మ్యూట్ ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఇది గమనించండి, ప్రైవేట్ కంప్లైంట్ అన్నది కేవలం మేజిస్ట్రేట్ కే ఇచ్చారు. సెక్షన్ 223 కింద ఎవరు ఉంటారు హీరో ఇక్కడ? ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ గారే. అది ఆయన నేను చెప్పిన అర్థం కదా, సోన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, విట్నెసెస్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అవన్నీ పరిశీలించిన తర్వాత ఆయన కాగ్నిజెన్స్ తీసుకుంటారు. ఆ కాగ్నిజెన్స్ ఇచ్చినప్పుడు మీకు సిసి నెంబర్ అయితే ఇస్తారన్నమాట. అది మామూలుగా జరిగేటువంటి ఇది. అయితే కొత్తగా ఏమొచ్చింది తెలుసా మనకి? కొత్తగా ప్రొవైడెడ్ దట్ నో కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ షల్ బి టేకన్ బై ది నేషన్ వితౌట్ గివింగ్ ది అక్యూజ్డ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. ఖచ్చితంగా ముద్దాయి చెప్పేది విన్న తర్వాతనే కాగ్నిజెన్స్ తీసుకోవాలి, అంతకు ముందు తీసుకోవడానికి అయితే లేదు అని చెప్పేసి చెప్పారు. ఈ ప్రాబ్లం ఉందా లేదా దయచేసి సిఆర్పిసి తీసుకుని సెక్షన్ 200 ఒక్కసారి చూడండి ప్లీజ్. లేదు సార్. ఈ ప్రాబ్లం ఉందా? సిఆర్పిసిలో లేదు సార్. బిఎన్ఎస్ఎస్ లో బిఎన్ఎస్ లో కొత్తగా పెట్టారు. అంటే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఇంతకుముందు వాడికి సిసి నెంబర్ అయినాకనే వాడికి నోటీస్ వెళ్ళేది, సమన్స్ వెళ్ళేది. ఇప్పుడు అలా లేకుండా ఏం చేశారు ఇప్పుడు? ఆపర్చునిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ హియరింగ్ ఈ చట్టం రాసే వాళ్ళు ఆడియో ఆథర్ పార్టీ హియర్ ది అదర్ సైడ్ సహజ న్యాయ సూత్రాలు అని చెప్పేసి వాడికి ముందుగా చెప్తారట. నీ మీద పొలానా వాడు కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వు ఏం చెప్పుకుంటావచ్చు చెప్తూ అని చెప్పేసి ఛాన్స్ అయితే ఇవ్వాలని చెప్పి. అప్పటికి మనం ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే దాదాపు నంబర్ కావడానికి 1 సంవత్సరం అయితే పట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే మనం పంపిస్తామో నోటీసు తీసుకోకుండా మనకి ఎవేట్ చేసి ఇంట్లో వచ్చేసరికి వాయిదాలు పడుతుంది. అలా జరుగుతుంది. మీకు వర్షం గురించి సౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తూ ఉందా? ఇది పాత సిఆర్పిసి కూడా ఇది కొత్తగా పెట్టారు. Provided further that when the complaint is made in the image is not examined the complaint and the witness. ఇదేంటి కొత్తగా ఇది పాత కూడా ఉంది. Provided further when the complaint is made in the writing of complaint executed, the image of is not exactly the complaint. We are for exam చేసే అవసరం లేదు, విట్నెసింగ్ కూడా ఎగ్జామ్ చేసే అవసరం లేదు అని చెప్తుంది. ఎవరి విషయంలో అంటే ఇక్కడ మీరు మళ్ళీ అందరి విషయంలో కాదు. If a public servant acting or purporting to act in a discharge of his duty or a court has made him found. కోర్టు కానీ కోర్టు కంప్లైంట్ ఎక్కడిచ్చింది? ఎవరైనా సరే కోర్టులో కాన్ఫరెంట్ పెట్టినా సరే వాళ్ళు కొన్ని అప్రోచ్ ఉంది కోర్టుకి సంబంధించి. అట్లాంటి విషయంలో కోర్టే కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడైనా సరే లేదు పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఆర్ పర్పర్టింగ్ టు యాక్ట్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళ మీద ఫోన్కి ఎగ్జామ్ చేయరు, రికార్డ్ చేయరు. దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. సార్ వాయిస్ క్లియర్ గా లేదు సార్. అదే నేను అడుగుతున్నాను, మా వెనకాల సౌండ్ మీకు డిస్టర్బెన్స్ వస్తుందా అని అడుగుతున్నాను. డిస్టర్బెన్స్ గా ఉంది, అర్థం కావట్లేదు సార్. అసలు వాల్యూమ్ కూడా పెద్దగా రావట్లేదు సార్, ఎక్కడో వినిపిస్తుంది. ఎక్కడో వినిపిస్తుంది వాయిస్ మీది. బయట వచ్చేసి వర్షం విపరీతంగా పడతా ఉంది. అవును సార్, అందుకే వినిపించట్లేదు. విపరీతంగా వర్షం పడతా ఉంది, ఆ సౌండ్ డామినేట్ చేస్తా ఉంది. కొద్దిగా ఓడ్చుకోండి. సరే. పబ్లిక్ సర్వెంట్ యాక్టింగ్ ఆర్ పర్ఫెక్టింగ్ ది యాక్ట్ ఇన్ ది డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్. ఆ పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీలో డ్యూటీ చేసినటువంటి పబ్లిక్ సర్వెంట్ ఇలా కంప్లైంట్ ఫైల్ చేస్తే రైటింగ్ లో అతన్ని ఎగ్జామిన్ చేసే అవసరం లేదు అంటున్నారు. ఎగ్జాంపుల్స్ ఎవరన్నా చెప్పగలుగుతారా అంటున్నారు. సరే, మీరు ఎవరు పలకరు, నేనే చెప్తాను మీకు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వేసిన కేసులు ఏమన్నా చూసారా? ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఆల్టరేషన్ సంబంధించి సార్. మళ్ళీ డ్రగ్ ఇన్స్పెక్టర్ వేస్తారు కొన్ని కేసులు. అవును, వేస్తారు సార్, చూసినాం సార్.
వేస్తారు. తర్వాత ఎంపీ ఇన్స్పెక్టర్, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కూడా కొన్ని కంప్లైంట్స్ వేస్తుంటారు. వేస్తారు. ఎస్ సార్. అలా వేసినప్పుడైతే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్, వాళ్ళు కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తారు. కాకపోతే వాళ్ళని ఇలా ఎగ్జామిన్ అయితే చేసే అవసరం లేదన్నమాట, చేయరు. ఓన్లీ ప్రైవేట్ పార్టీస్ కే ఎగ్జామ్ చేస్తారు. ఇంకొక సందర్భం ఏముందంటే, ఇఫ్ ది మేజిస్ట్రేట్ మేక్స్ ఓవర్ ది కేస్ ఫర్ ఎంక్వైరీ ఆర్ ప్రయర్ టు అనదర్ మేజిస్ట్రేట్ సెక్షన్ 212 కింద వేరే మేజిస్ట్రేట్ ఈ కేసుని మేడ్ ఓవర్ చేశారనుకోండి, ఎంక్వైరీ కోసం కానీ ట్రయల్ కోసం కానీ, అప్పుడు కూడా ఎగ్జామ్ చేయరు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మేజిస్ట్రేట్ చేసుకుంటాడు ఎగ్జామ్, కాబట్టి ఎగ్జామ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రొవిజన్ ఏమి ఇచ్చారు, ప్రొవైడెడ్ ఆల్సో దట్ ఇఫ్ ది మేజిస్ట్రేట్ మేక్స్ ఓవర్ ది కేస్ టు అనదర్ మేజిస్ట్రేట్ 212 ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ది కంప్లైంట్ ఆఫ్ ది విట్నెస్ ది లాటర్ మేజిస్ట్రేట్ నీడ్ నాట్ ది ఎగ్జామ్. ఒకవేళ మామూలుగా ఎగ్జామ్ చేసే అవసరం లేదు అని పైన చెప్తున్నారు ఈ క్లాజ్, మేజిస్ట్రేట్ నీడ్ నాట్ ఎగ్జామిన్ ఇక్కడ అంటున్నారు కదా. అవును సార్. ఇక్కడ నీడ్ నాట్ ఎగ్జామిన్ అన్నారు కదా. అయినా సరే ఒక మేజిస్ట్రేట్ గారు చేశారనుకోండి, చేసిన తర్వాతనే 212 కింద వేరే మేజిస్ట్రేట్ కి మేడ్ ఓవర్ చేశారనుకోండి, అప్పుడు ది లాటర్ మేజిస్ట్రేట్ నీడ్ నాట్ ది ఎగ్జామిన్. అంటే అతను ఇంకోసారి మళ్ళీ వీళ్ళని ఎగ్జామిన్ చేసే అవసరం లేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి కోర్టు మేజిస్ట్రేట్ గారు చేసిన ఎగ్జామినేషన్ సరిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత ఏ మేజిస్ట్రేట్ షల్ నాట్ టేక్ కగ్నిషన్ కంప్లైంట్ against a public servant for any of his alleged to have committed in course of the discharge of his official functions or duties. మీరు పబ్లిక్ సర్వెంట్ అగైన్స్ ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ వేశారనుకోండి, కోర్టు మేజిస్ట్రేట్ అయితే కాగ్నిషన్ తీసుకోకూడదట, అన్లెస్ ఎప్పుడంటే అన్లెస్ సచ్ పబ్లిక్ సర్వెంట్ ఈస్ గివెన్ an opportunity to make assertions such with situation that led to the incident so alleged అని అడుగుతారు. పబ్లిక్ సర్వెంట్ ని అడుగుతారు. అడగకుండా అయితే కాగ్నిషన్ తీసుకోవద్దు. ఏమని అడుగుతారు, ఆడికి ఆపర్చునిటీ ఇస్తారు. ఎందుకు, టు మేక్ అసర్షన్స్ యాజ్ టు ది సిచ్యువేషన్ దట్ లెడ్ టు ది ఇన్సిడెంట్ సో అలెజ్డ్. అయ్యా వాళ్ళు ఇలా ఆరోపిస్తున్నారు, ఈ సిచ్యువేషన్ రావడానికి, ఈ ఇన్సిడెంట్ జరగడానికి, అంటే ఈ ఇన్సిడెంట్ దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అసెప్ట్ చెయ్యి అని చెప్పేసి చేసి చెప్పిన తర్వాత, అతను చెప్పింది విన్న తర్వాత అప్పుడు తీసుకోవాలి. మళ్ళీ దానికి ఇంకోటి ఇచ్చారు, ఆర్ లేదు ఇక్కడ, ఏ తర్వాత ఆర్ లేదు, ఉంటుంది చూడండి. ఇక్కడ ఏముంది, అండ్ అంటే ఈ రెండు ఫుల్ఫిల్ కావాలి, అప్పుడే వాళ్ళు కాగ్నిషన్ తీసుకోవచ్చు. ఏమని మీకు ఒక పబ్లిక్ సర్వెంట్ కి అగెన్స్ట్ గా మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టు వెంటనే కాగ్నిషన్ తీసుకోదు. ఆ పబ్లిక్ సర్వెంట్ కు నోటీస్ పంపించి, అరే నీ పైన వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఎలా దారి తీసింది చెప్తా అని చెప్పేసి అతను అడుగుతారట. మరియు అండ్ a report containing facts and circumstances of the incident from the officer superior to such public servant is received. మళ్ళీ వాళ్ళకి ఆ పబ్లిక్ సర్వెంట్ యొక్క సుపీరియర్ ఆఫీసర్ నుంచి ఒక రిపోర్టు, ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్సెస్ సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీకు ఈ మేజిస్ట్రేట్ కాగ్నిషన్ తీసుకోవాలి. ఇదంతా జరిగే పనేనా? మీరు ఎస్ఐకి అగెన్స్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తారు, ఎస్ఐ అని పిలిపిస్తారు. లేదు సార్ ఆడే గొడవ చేశాడు, అలర్ట్ చేశాడు మరి చెప్తాడు. తర్వాత అది అక్కడ పక్కన పెడితే మళ్ళీ సుపీరియర్ ఆఫీసర్ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఒక రిపోర్టు పూర్తిగా సబ్మిట్ చేస్తే ఆ రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రమే కాగ్నిషన్ తీసుకోవాలని చెప్తారు. అంటే ఈ దీంట్లో వాళ్ళ అనుకూలంగా ఉందనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ కాగ్నిషన్ తీసుకోవాలి. ఇది కొత్తగా వచ్చింది, ఇది కూడా కొత్తగా వచ్చింది. సరే, కిరణ్ గారు సాయి కూర్చుంటారు. కిరణ్ 224 సెక్షన్ ఏం చెప్తుంది, ప్రొసీజర్ బై మేజిస్ట్రేట్ నాట్ కాంపిటెంట్ టు టేక్ కాగ్నిషన్ కేసు. ఆయనకు కాగ్నిషన్ తీసుకున్నటువంటి కాంపిటెన్సీ లేనప్పుడు మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలి అంటే, ఏం చేయాలనుకున్నారు, ఇఫ్ ది కంప్లైంట్ ఈస్ మేడ్ టు ఏ మేజిస్ట్రేట్ హూ ఈస్ నాట్ కాంపిటెంట్ టు టేక్ కాగ్నిషన్ ఆఫ్ దట్, ఆయనకు ఆ కాగ్నిషన్ తీసుకున్నటువంటి కాంపిటెన్సీ లేనప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలి అంటే, అతను ఖచ్చితంగా చేసే తీరాలి.
If the complaint is in writing, return it for presentation to the proper court with an endorsement to that effect. ఇది ప్రాపర్ కోర్టులో వేయండి, నా దగ్గర కావాలని చెప్పేసి రిటర్న్ చేయాలి, రైటింగ్ వచ్చి ఉంటే. ఒకవేళ ఇది కంప్లైంట్ ఇస్ నాట్ ఇన్ రైటింగ్, రాతపూర్వకంగా లేదనుకోండి, అప్పుడు డైరెక్ట్ కంప్లైంట్ టు ది ప్రాపర్. ఈ కోర్టు కాదు, నువ్వు ఆ కోర్టుకు వెళ్ళని డైరెక్షన్ ఇవ్వాలి. రైటింగ్ లో ఉన్నదైతే రిటర్న్ చేయాలి, రైటింగ్ లేకపోతే నువ్వు ఆ కోర్టుకు వెళ్ళని చెప్పేసి వారికి డైరెక్షన్ అయితే ఇవ్వాలి అని చెప్పాలి. అంతే కదా? అంతేనా? సార్ అంతేనా? సేమ్ మనకి పరిస్థితి సివిల్ సైడ్ గా వస్తుందా రిటర్న్ ఆఫ్ క్లెయిమ్ అని? వాడికి ఆ జూరిస్డిక్షన్ లేనప్పుడు ప్రాపర్ కోర్టుకి ప్రజెంట్ చేయమని చెప్పి రిటర్న్ చేస్తారు కదా, అలాగే 224 పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. ఇది మామూలుగా ఇంతకు ముందు ఉండింది, కాకపోతే ఇది కొంచెం పెంచారు ఎక్కువగా. ఇంతకు ముందు ఉండింది పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. ప్రాసెస్ ఇష్యూ చేయడం అంటే నథింగ్ బట్ సమన్స్ ఇష్యూ చేయడం. ప్రాసెస్ అంటే సమన్స్ నోటీస్ ఉంటాయి, దాని ప్రాసెస్. Any issued on receipt of a complaint of an offence of which is authorized to take ordinance or which has been made over to him under section 2(1) may, if he thinks fit and shall, in a case where the accused is residing at a place beyond the area in which he exercises his jurisdiction, postpone the issue of process second accused and either inquire into the case in itself or direct an investigation to be made by police officer or by such other person as he thinks for the purpose of deciding whether or not there is sufficient ground for proceeding. ఒక మేజిస్ట్రేట్ గారు, ఎనీ మేజిస్ట్రేట్, ఏ మేజిస్ట్రేట్ అయినా సరే, ఆన్ రిసీట్ ఆఫ్ ఎ కంప్లైంట్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆఫ్ విచ్ ఈస్ ఆథరైజ్డ్ టు టేక్ కాగ్నిజెన్స్, అతనికి కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అధికారం ఇవ్వబడినటువంటి అఫెన్స్ విషయంలో కంప్లైంట్ అతనికి వచ్చిందంటే, అలా సరే లేదంటే which has been made over to him under section 2(1). అక్కడ 2(1) ఉంది కదా, 2(1) సెక్షన్ కింద వేరే మేజిస్ట్రేట్ పంపించవచ్చు అని చెప్పేసి ఇందాక పైన చదువుకున్నాం. అలా వచ్చింది అనుకోండి, మనకి వేరే మేజిస్ట్రేట్ గురించి కంప్లైంట్ వచ్చింది. వచ్చినప్పుడు మే అంటే ఇతను ఇలా చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్, ఆయన అనుకుంటే ఇలా చేయొచ్చు, ఇలా చేయకపోవచ్చు. మే అండ్ షాల్. ఇక్కడ బాగా ఉన్నటువంటి దృష్టి మీరు బాగా ఇవ్వాలి. In a case where the accused is residing at a place beyond the area in which he exercises jurisdiction. సరే, దానికి దీనికి తేడా ఏముంది? దీన్ని మనం డివైడ్ చేసుకుని చదివితే కానీ మనకి అర్థం కాదు. అయిందా? చదువుదామా డివైడ్ చేసి? చదువుదాం సార్. రెండు పరిస్థితులే ఉన్నాయి, అయితే ఉన్నాయి. ఒకటి మే, ఒకటి షల్. ఇందా any magistrate on receipt of a complaint of an offence of which he is authorized to take ordinance which has been made over to him may, if it thinks fit. ఆయన if it thinks fit అంటే అతను అనుకుంటే ఏం చేయొచ్చట? మే అంటే అతను అనుకుంటే ఏం చేయొచ్చు, చేయకపోవచ్చు. మే అని ఇచ్చారు కదా ఇక్కడ. మే ఏం చేయొచ్చు అంటే పోస్ట్పోన్ ది ఇష్యూ ఆఫ్ ప్రాసెస్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్.
పోస్ట్పోన్ చేసి అతనికి నోటీసులు ఇవ్వడానికి అగైన్స్ట్ ప్రాసెస్ ఇష్యూ చేయడానికి పోస్ట్పోన్ చేసి and either inquiry to the case himself or direct investigation will be made by a police officer or the such other person as it institute for purpose of deciding whether or not there is a sufficient ground for proceeding. నేను ప్రొసీడింగ్ అవ్వడానికి సబ్సిడీ గ్రౌండ్ ఉందా లేదా చూడండి కొంచెం అని చెప్పేసి తనకు తానుగా అసలు ఎంక్వైరీ ఏమైనా చేయించక లేదు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఫైల్ చేయమని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ కూడా డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. ఇది మే మరి షెల్ ఎప్పుడు వస్తుందంటే ఒక ప్రత్యేక సందర్భంలో వస్తుంది. ఎప్పుడు ఇది ప్రత్యేక సందర్భం ఏముంది అక్కడ ఇన్ కేస్ వేర్ అయ్యో చిచ్చి ఉన్నాడు ఒక నిమిషం సారీ సారీ నేను మీకు రెండు విడదీసింది స్క్రీన్ షేర్ చేయాలి. ఇలా సపరేట్ చదువుకుంటే ఇది మే వచ్చేసి ఇక్కడ మే ఉంది కదా. మే పోస్ట్పోన్ అన్నది ఇదంతా ఒకటి. మరి షెల్ పోస్ట్పోన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఎల్లో కలర్ లో చదవండి ఒకసారి. In a case where the accused is residing at a place beyond the area in which he exercises his jurisdiction. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా చేసేది మామూలుగా ఉందనుకోండి. ఇలాంటి పరిస్థితులు మామూలు పరిస్థితులు కోర్టు చేయొచ్చు చేయకపోవచ్చు. ఏం చేయొచ్చు చేయకపోవచ్చు అంటే పోస్ట్పోన్ చేయొచ్చు చేయకపోవచ్చు. అట్లా పోస్ట్పోన్ ఇష్యూ ప్రాసెస్ అగైన్స్ అక్యూజ్డ్ అండ్ ఏదైనా ఎంక్వైరీ టు ది కేస్ హిమ్సెల్ఫ్ ఆర్ డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ బై పోలీస్ ఆఫీసర్ or the secretary of the institute or the purpose of business, whether or not there is subject going to question. వానికి గ్రౌండ్ ఉందా లేదా అనే విషయంలో మనకి తాను సొంతంగా ఎంక్వైరీ చేసి లేదా పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి డైరెక్ట్గా ఇచ్చేటువంటి చేయండి చేయకపోవచ్చు. అది మామూలు సందర్భం. అదే ముద్దాయి ఈ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ కి బియాండ్ ఇంకా ఉన్నప్పుడు బియాండ్ జ్యూరిస్డిక్షన్ అంటే మా తాలపత్రి జ్యూరిస్డిక్షన్ ఎన్ని మండలాలు మాకు యాడికి పెద్దపత్రులు తాలపత్రి ఉంటాయి. 4 మండలాలు మాత్రమే మా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. మా మేనేజర్ గారు తన జ్యూరిస్డిక్షన్ ఎక్సర్సైజ్ చేసినట్టు ఈ కోర్టు పరిధి దాటి చేయలేదు. మామూలుగా జ్యూరిస్డిక్షన్ ఆయనకి అర్థం ఉండేది. ముద్ద ఏమో ఇంటి కొట్టుకుంటున్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? కోర్టు ఖచ్చితంగా ఏం చేయాలి? పోస్ట్ పోన్ ది ఇష్యూ ప్రాసెస్ అగైన్స్ అది తర్వాత దాని ఇప్పుడే కాదని చెప్పేసి అండ్ మరియు ఏం చేయాలంటే ఏం చేయాలంట ఏదైనా ఎంక్వైరీ టు ది కేస్ హిమ్సెల్ఫ్ అనే సొంతంగా ఎంక్వైరీ చేసి ఆర్ లేదంటే డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ టు బి మేడ్ బై పోలీస్ ఆఫీసర్ కావచ్చు. లేదు బై సచ్ అదర్ పర్సన్ కోర్టు ఏదనుకుంటే ఎవరు అనుకుంటే వాళ్ళని కూడా కోర్టు డైరెక్ట్ చేయొచ్చు. దేనికోసం? ఫర్ ది పర్పస్ ఆఫ్ డిసైడింగ్ వెదర్ ఆర్ నాట్ దేర్ ఈస్ నేను ముందుకు వెళ్ళడానికి గ్రౌండ్ అంటూ ఉందా లేదా, అసలు కేసులో అసలు ఉందా లేదా, కేసు అవుతుందా కాదా అనే విషయం గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసే విధానం సెల్ఫ్ పోస్ట్పోన్. ఈ విషయం చాలా మంది మనకు తెలియదు. ఇంతవరకు మనం చదువుకుంటూ వెళ్తాం కానీ ఇదైతే గమనించదు. ముద్దాయి కోర్టు పరిధిలో లేకుండా కోర్టు పరిధిలో కాకుండా వేరే చోట రిసైడింగ్ అన్నది రిసైడింగ్ నివసిస్తూ ఉంటే రిసైడింగ్ అట్ ఎ ప్లేస్ beyond the area in which exercise ఏ ఏరియా మేషపు గారు ఏ ఏరియాలో చేస్తారు దాని వెలుపల బియాండ్ దట్ ఏరియా ఉన్నటువంటి ప్లేస్ లో అక్యూజ్డ్ నివసిస్తూ ఉన్నప్పుడు కోర్టు షల్ అంటే ఈ మేషప్ షల్ అంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ ఇష్యూ ప్రాసెస్ పోస్ట్పోన్ చేసి మరియు ఏం చేయాలి? ఇవన్నీ ఆప్షన్. మరియు ఇవన్నీ మరియు అన్నారు కదా, అందుంది మీ దగ్గర ఇక్కడ అందుంది
ఇక్కడ అండ్ ఉందా ఇక్కడ ఎల్లో కలర్ ఎస్ సార్ ఉంది సార్ ఉంది ఉంది అండ్ ఐదర్ మరియు ఇంక్వైరీ ఏం ఇంటూ ద చేయాలి? కేస్ హిమ్సెల్ఫ్ మరియు ఏం చేయాలంటే ఈ ఐదర్ ఇంక్వైరీ ఇంటూ ద ఏదైనా కేస్ సరే హిమ్సెల్ఫ్ ఈ మూడిట్లో ఇక్కడ మళ్ళీ 6 అండి. ఏదైనా ఎంక్వైరీ ఇంటూ ది కేస్ హిమ్సెల్ఫ్ లేదా డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదా బై సచ్ పర్సన్. ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఖచ్చితంగా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. పోలీసు కింద చెప్పాలా లేదా వేరే పర్సన్ కింద చెప్పాలా లేదా తనంతగా తాను సొంతంగా ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా చేసి తీరాలి. అదంటే దేనికోసం అంటే ముందుకు వెళ్ళడానికి తగినటువంటి సబ్జెక్ట్ గ్రౌండ్ ఉందా లేదా అని అనుకోవడం కోసం ఇది కొంచెం కేర్ఫుల్ గా చూడండి. మరి నేను చెప్పింది నేను అర్థమైందో లేదో నేనైతే చెప్పేశాను. కొంచెం టిపికల్ గా ఉంది. ఓకే సార్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకా 2 పరిస్థితులు ఉన్నాయి. మామూలు పరిస్థితులు అయితే కోర్టు పోస్ట్పోన్ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, తానే ఎంక్వైరీ చేయొచ్చు లేదా చేయకపోవచ్చు, మామూలు పరిస్థితులు. కానీ ప్రత్యేకమైన పరిస్థితి ఏదంటే ముద్దాయి తన కోర్టు పరిధి యొక్క వెలుపల నివసిస్తూ ఉన్నప్పుడు మాత్రం కోర్టు ఖచ్చితంగా ఇష్యూ ప్రాసెస్ ని పోస్ట్పోన్ చేసి మరియు తన అంతటి తాను ఎంక్వైరీ అయినా చేయొచ్చు. ఆ మేనేజర్ గారు తన అంతటి ఎంక్వైరీ చేయొచ్చు లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇవ్వచ్చు అన్నది 2 పాయింట్లు మీరు జాగ్రత్తగా చూస్తుంది. కొంతమందికైనా అర్థమైందో లేదు అయితే ప్రొవైడెడ్ నో సచ్ డైరెక్షన్ ఫర్ ఇన్వెస్టిగేషన్. మళ్ళీ అలాంటి డైరెక్షన్ ఇవ్వకూడదు అని అంటున్నారు. ఎలాంటప్పుడు అంటే వేర్ ఇట్ అపియర్స్ టు ది మేజర్ దట్ అఫెన్స్ కంప్లైంట్ ఈస్ ట్రైబల్ ఎక్స్క్లూజివ్ బై ది కోర్ట్ ఆఫ్ సెషన్. ఒకవేళ ఈ అఫెన్స్ అన్నది కోర్ట్ ఆఫ్ సెషన్ చేత మాత్రమే ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ దాని చేత మాత్రమే విచారించదగ్గ నేరం అనిపించినప్పుడు మేజిస్ట్రేట్ గారు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పవచ్చు. లేదు where the complaint has not been made by a court unless the complaint of the witness present within have been examined on both under section 223. ఈ కంప్లైంట్ కోర్టు చేయలేదనుకోండి, కంప్లైంట్ కోర్టు చేయకపోతే ఫాల్స్ ఎవిడెన్స్ అలాంటి విషయంలో కోర్టు చేస్తుంది. కోర్టు ఒకవేళ కంప్లైంట్ చేయకపోతే కంప్లైంట్ అండ్ విట్నెస్ ఇస్ ప్రెజెంట్ హ్యావ్ బీన్ ఎగ్జామిన్డ్ ఆన్ బోత్ అండర్ సెక్షన్ 223. మామూలుగా 223 మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని బిజినెస్ ప్రెజెంట్ ఉన్న వాళ్ళని అని చదువుకున్నాం కదా మొదట. ఇక్కడ చదువుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నిజంగా కంప్లైంట్ అంటే విట్నెస్ ప్రెజెంట్ 3వ లైన్లో ఉంది. అలా కోర్టు చేత కంప్లైంట్ ఇవ్వబడినప్పుడు మాత్రం వీళ్ళని ఎగ్జామిన్ చేయకుండా మనకు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ వేయకూడదు. ఎగ్జామిన్ చేస్తే విషయం తెలిసింది. నెక్స్ట్ వీళ్ళని ఎంక్వైరీ అంటారు సబ్సెక్షన్ 1. అంటే సెక్షన్ 1 కింద తనే సొంతంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని అనుకున్నాం కదా. ఆ ఎంక్వైరీ ది మేజిస్ట్రేట్ ఇఫ్ ఇట్ థింక్స్ టు టేక్ ఎవిడెన్స్ ఆఫ్ విట్నెస్ ఆన్ బోత్. ఒకవేళ కావాలనుకుంటే సాక్షిని ప్రమాణం చేసి వాళ్ళ నుంచి సాక్షిని కూడా తీసుకోవచ్చు. ఆ ఎంక్వైరీలో భాగంగా provided that if it appears to the magistrate that the offence complaint of Ms. Saibal exclusively by the court of section, he shall call upon the complaint to produce all its witnesses and examine that on both. ఒకవేళ ఈ నేరం ఏదైతే ఉందో ఆ నేరం ఎక్స్క్లూజివ్ ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్ అని అయినప్పుడు కంప్లైంట్ నోటీసు చెప్తారు. అయ్యా నువ్వురా మీ తరఫున ఉన్నటువంటి విట్నెస్లు అందరినీ తీసుకొని రా అని చెప్పేసి వాళ్ళందరినీ ఓత్ పైన అంటే ప్రమాణం చేయించి వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసాం. ఏంటి సార్ ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ షల్ నాట్ బి నో సచ్ డైరెక్షన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ షల్ బి మేడం అని అన్నారు కదా. ఎక్స్క్లూజివ్లీ ప్రైవేట్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఉంటారు. అట్లా కాదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఆర్డర్ చేయకూడదు అని చెప్పేసి తనకి తానే ఎంక్వైరీ చేయాలని చెప్పి ఇక్కడ మనకి మామూలుగా కంప్లైంట్ తీసుకుని వస్తారు. వచ్చినప్పుడు ఇది ఎక్స్క్లూజివ్ ట్రైబల్ బై సెషన్స్ కోర్టుకు సంబంధించిన నేరం అన్నప్పుడు మొత్తం మీద ఈ ఎంక్వైరీ చేస్తారు కదా, తనకు తానే ఎంక్వైరీ చేస్తారు కదా. అలాంటప్పుడు మొత్తం కంప్లైంట్ వాళ్ళకి సంబంధించిన విట్నెస్ అందరినీ ప్రొడ్యూస్ చేయమని కోర్టు ఫాలో అంటే అని పిలిచి వచ్చింది విషయాలు మేజిస్ట్రేట్ గారు
కంప్లైంట్ పిలిచి ప్రొడ్యూస్ చేయమని వచ్చి వాళ్ళు ఓత్ పైన ఎగ్జామ్ కూడా చేయొచ్చు. Next, if an investigation of the subsequent one is made by a person not being a police officer, he shall have for that investigation all the powers conferred with Santa on an officer in charge of the police station, except the power to arrest without warrant. ఇక్కడ తనకు తానే ఎంక్వైరీ చేయొచ్చు, లేదా ఇన్వెస్టిగేషన్ చేయడం పోలీస్ ఆఫీసర్స్ చేయొచ్చు, లేదా 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 అదర్ పర్సన్ అదర్ పర్సన్ అన్నారు కదా, అదర్ పర్సన్. ఒకవేళ అదర్ పర్సన్ కి చెప్పింది అనుకోండి కోర్టు, అలాంటప్పుడు ఆ అదర్ పర్సన్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కి ఉన్నటువంటి అన్ని పవర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ది పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేటువంటి పవర్ తప్ప మిగతా వాటిని ఉంటాయి అని చెప్పేసి సెక్షన్ 202, 325 ఆఫ్ కరెస్పాండింగ్ సెక్షన్ వచ్చేసి 202 అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, ముద్దాయి కోర్టు జ్యూరిస్డిక్షన్ వెలుపల నివసిస్తుంటే ప్రైవేట్ కంపెనీ మేషర్ గారు ఏం చేయాలా? పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ ఏం చేయాలి? పోస్ట్ పోన్ ఇష్యూయింగ్ ప్రాసెస్ అగైన్స్ట్ యాక్టివిటీ ప్రాసెస్ ఇష్యూ చేయడానికి పోస్ట్ పోన్ చేసి మరియు ఏం చేయాలా? ఎంక్వైరీ తనకు తానుగా ఎంక్వైరీ చేయాలా, లేదు పోలీస్ చెప్పాలి, అదర్ పర్సన్ కైనా చెప్పాలి. దేనికోసం? టు ఫైండ్ అవుట్ ది సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్. సఫిషియంట్ గ్రౌండ్ ప్రొసీడ్ కావడానికి సఫిషియంట్ గ్రౌండ్ ఉందా లేదా అని కనుక్కోవడానికి అతను అలా చేయొచ్చు. పోస్ట్ పోన్మెంట్ చేయాలి మరియు ఇది కూడా, ఈ మూడింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తీరవచ్చు. షల్ అనమాట. మామూలు పరిస్థితుల్లో అతను చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ముద్దాయి ఇలా నివసిస్తున్నప్పుడు వెలుపల, అంటే జ్యూరిస్డిక్షన్ వెలుపల నివసిస్తున్నప్పుడు మాత్రం ఇలా చేయాలి అన్నది పాయింట్ అయింది కదా. మరి డిస్మిసల్ ఆఫ్ కంప్లైంట్ సెక్షన్ 226. మరి ఎప్పుడు ఆ ఫిర్యాదును డిస్మిస్ ఎప్పుడు చేయాలి అన్న విషయానికి వస్తే మనకు సెక్షన్ 226 ఏం చెప్తా ఉందంటే, ఇఫ్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ది స్టేట్మెంట్స్ ఆన్ ఓత్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్ ఆఫ్ ది మామూలుగా కంప్లైంట్ ని అతని తరఫున సాక్షుల్ని విచారించారు, ప్రమాణం చేసి వాళ్ళ స్టోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా, అవి కన్సిడర్ చేసిన తర్వాత ఆఫ్టర్ కన్సిడరింగ్ తర్వాత అండ్ మరియు ది రిజల్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్, మరి పోస్ట్ పోన్ చేసి తనకు తాను కానీ ఎంక్వైరీ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు అని అనుకున్నాం కదా, దాని రిజల్ట్ కూడా కన్సిడర్ చేసిన తర్వాత ఇఫ్ అన్నాం కదా, ఇక్కడ ఇఫ్ అన్నాం కదా, మొదట ఇఫ్ ది మేజిస్ట్రేట్ ఈస్ ఒపీనియన్, ఇక్కడ చదువుకోవాలి కలిపి. ఆ ఇఫ్ ని మొదట ఉంది కదా, ఇఫ్ ఇక్కడ ఈ ఇఫ్ ఉంది కదా, ఈ ఇఫ్ ని ఇక్కడ ఇలా దీన్ని తేలించారు. ఇఫ్ ది మేజిస్ట్రేట్ ఈస్ ఒపీనియన్ దట్ దేర్ ఈస్ నో సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్, గ్రౌండ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కదా ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసింది. అలాంటప్పుడు ఎలాంటి గ్రౌండ్ లేదు ప్రొసీడ్ కావడానికి అని అనుకున్నప్పుడు మేజిస్ట్రేట్ ఒక అభిప్రాయానికి వస్తే ఆయన ఏం చేయాలంటే ఈ షల్ డిస్మిస్ షల్ డిస్మిస్ మే కాదు, షల్ డిస్మిస్ ది కంప్లైంట్ అండ్ ఇన్ ఎవరీ సచ్ కేస్ హీ షల్ బ్రీఫ్లీ రికార్డ్ హిస్ రీజన్స్ ఆఫ్ పర్సూట్. ఎందుకు చేశావు అన్నది కూడా కారణాలు అయితే బ్రీఫ్ గా రీజన్స్ కూడా రాసి అతను డిస్మిస్ చేయాలి. కరెస్పాండింగ్ సెక్షన్ 203 ఆఫ్ సిఆర్పిసి. నెక్స్ట్ మనకు కమెన్స్మెంట్ అనేది చాప్టర్ 17 ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో తీసుకున్నాం. అంటే ప్రాసెస్ ఇష్యూతో కమెంట్స్ అవుతుంది, అంటే కాగ్నిట్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది అన్నది తర్వాత అయిందా? Yes, sir.